బుద్ధుడి వల్ల ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన సామ్రాజ్యాన్ని నెలకొల్పిన అశోకుడు అప్పటికి ఎవడండి? అప్పటికి కాదు, ఇప్పటికి కూడా ఎవడండి? అంత పెద్ద సామ్రాజ్యాన్ని నెలకొల్పినోడు. రాచరిక వ్యవస్థ, రాజ్యం అనేటటువంటిది ఏ రాజు ఉన్నాడు చెప్పండి అసలు ప్రపంచం లోపల? ఇంత పెద్ద రాజ్యాన్ని నిర్మించినటువంటి, మగధ రాజ్యాన్ని నిర్మించినటువంటి అశోకుడు ఆయుధాన్ని ఆడబడేసి పువ్వులు తీసుకొని మనుషుల్ని మారుస్తానికి తిరుగుతున్న చరిత్రని పక్కకు పెట్టేసేసి, యుద్ధం అవసరము, కృష్ణా నువ్వు ఆయుధం తీసుకొని యుద్ధం చెయ్యి అని చేపించినటువంటి, హింసని ప్రబోధించినటువంటి భగవద్గీతని ఆరాధ్య గ్రంథంగా చూసుకున్నటువంటి గాంధీ, శంభూకుణ్ణి హత్య చేసినటువంటి రాముణ్ణి, రామరాజ్యము ఆ రాజ్యమే నా ఐడియల్ స్టేట్ అని అన్నాడు గాంధీ. మరి అంబేద్కర్ ఏమన్నాడు? అశోకుని రాజ్యం తిరిగి నిర్మించుకుందామని అన్నాడు. మహాత్మా జ్యోతిరావు పూలే ఏమన్నాడు? బలిరాజుని యొక్క రాజ్యం పోయింది, ఆ బలిరాజుని రాజ్యం తిరిగి తెచ్చుకో. అంటే చూడండి, బలిరాజు తను మరణిస్తాను అని తెలిసినా కూడా ఇచ్చిన వాగ్దానం కోసము తన రాజ్యాన్ని, తన జీవితాన్ని, సర్వస్వాన్ని వదిలిపెట్టుకోవడం కొరకు త్యాగించినటువంటి వాడు పూలేకు ఆదర్శం. బాబాసాహెబ్ అంబేద్కర్కి అశోకుడు ఆదర్శం. అందుకనే ఆయన గృహం పేరు రాజగృహ అని పెట్టుకున్నాడు. అశోకుడు అంత యుద్ధం చేసి చిట్ట చివరికి బుద్ధుణ్ణి అర్థం చేసుకొని ఇప్పటి నుంచి యుద్ధం ఉండదని సీజ్ ఫైర్ చేశాడు. బిడ్డని, కొడుకుని, దేశాల మధ్యన ఘర్షణ ఉంది, దేశాల మధ్యన, మనుషుల మధ్యన, వర్గాల మధ్యన ఘర్షణ ఉంది. ఆ ఘర్షణ కేవలం శాంతి ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. నెగోషియేషన్స్ కెన్ మేక్ ద సొల్యూషన్ అండ్ ద పీస్ అని అన్నాను. ఇవాళ యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఎట్లా పనిచేస్తుంది, దాని ఆబ్జెక్టివ్స్ ఏంటిది అని చూస్తే దాంట్లో వాళ్ళు ఏం రాసుకున్నారు అని అంటే, ప్రపంచంలో ప్రతి సమస్యకు పరిష్కారం నెగోషియేషన్ తోటి వస్తుంది అని అన్నాడు. హూ టోల్డ్ యూ? చెప్పండి, ఎవరు చెప్పారో చెప్పండి. ఈ ప్రపంచం లోపల ఏ తత్వవేత్త అయినా సరే ఆయుధం లేకుండా శాంతిని నిర్మించే, ప్రపంచపు దుఃఖాన్ని పోగొట్టగలిగేటటువంటి మార్గము నెగోషియేషన్లో ఉన్నది అని చెప్పినటువంటి వాడు ఎవరు చెప్పారు చెప్పండి. So my point is, today the world is a very emergent need of Buddhism.